ఏదో ఎగురుతున్నాడు. ఇండియాలో నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసాం. ఒకసారి రారా కర్చీఫ్. క్యారీ ఆన్. పలినా వంగారా ఇంకా ఎంతసేపు నుంచి ఉంటారు ఇక్కడ? ఏంటిది? దీంతో అయిపోయారా? అదే నువ్వెందుకు ఒప్పుకుంటావు? నేను అదవను కదా, ఒప్పేసుకున్నా. ఏంట్రా? ఏమంటే ఏం చెప్పనా, నీకు అమ్మాయి తగిలింది, నాకు ఈడుని 7 గంట పొడుగ్గా ఆడు తగిలేరు. సర్లేరా, నేను థర్డ్ సెగ్మెంట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాను. అవునా? నెక్స్ట్ సెగ్మెంట్ ఏం చేయలేదు తెలియట్లేదు. మంచి ఇంప్రెషన్ వచ్చిందంటావా? మంచిదో చెడుదో తెలియదు కానీ ఇంప్రెషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలన్నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో తెలుసుకోవాలరా, తర్వాత ప్లాన్ చేయగలం. ఒక చిన్న ఐడియా రీసెంట్గా ఉండదు కానీ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓయ్ జాగ్రత్తగా ఆలోచించి చెప్పరాయి, నన్ను ఇరికించంటే కుక్కేస్తాను. ఏంట్రా కుక్కేది? నువ్వు చెప్పరా. నీ సెల్కి నేను డైల్ చేస్తా, దాని స్పీకర్ ఆన్ చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర పెట్టేయి. ఇక్కడి నుంచి వాళ్ళే మాట్లాడుకుంటున్నారో విందాం. ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశా అని చెప్తున్నావు కాబట్టి నీ గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. అప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఆలోచిద్దాం. ఐడియా బాగానే ఉంది కానీ ఫోన్ మాత్రం నేను అక్కడ పెట్టను. ఏంటి నువ్వు ఇక్కడే కూర్చో. ఆడు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా సరే నువ్వు కుర్చీలోంచి లెక్క. ఓకే ఓకే ఉండరా. వీడేంటి ఎండిపోయిన జెల్లీ ఫిష్ లో ఉన్నాడు? కొంపదీసి బ్రూస్లీలా ఫైట్ చేయడు కదా? బొంగులే, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకే అంటే నిన్ను చూసుకొని భయపడాలరా? దగ్గర పిచ్చ నా పుత్ర. ఇదిగో